మీకు సర్ప్రైజ్ ఏంటంటే మనం ఈరోజు ఎక్కడున్నామో తెలుసా? తిరుపతిలో ఉన్నాం. తిరుపతి అంటే మనకు గుర్తొచ్చేది లార్డ్ వెంకటేశ్వర. తిరుపతిలో వన్ ఆఫ్ ద ఫేమస్ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్లో మనం ఈరోజు ఉన్నాం. ఆ సెమినారు మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్లీ యూస్ఫుల్. ఒకసారి ఆ సెమినార్ ఏంటో చూద్దామా? లెట్స్ గో. లక్షల్లో జీతాలు రాగలిగేటటువంటి ఐటీ ఉద్యోగాలకి మా దగ్గర సర్వశక్తులు ఒడ్డి సిద్ధంగా ఉన్నాము. ఎంత డిగ్రీలు చదివినా, ఎంత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినా, పిహెచ్డీలు చదివినప్పటికీ స్కిల్ లేకపోతే ఉద్యోగాలు అవకాశాలు రావు. యుఎస్లో ఎంఎస్ చేసిన చాలా విద్యార్థులకి ట్రైనింగ్స్ ఇచ్చి యుఎస్లో, కెనడాలో, లండన్లో కోట్లాది రూపాయల శాలరీతో జాబ్ అవకాశాలను సృష్టించాం. బికాస్ స్కిల్స్ నార్మల్ క్వాలిఫికేషన్ ద్వారా కూడా BA, BCom, BSc, MBA నేర్చుకుని కూడా నా దగ్గర 10,000 సంపాదించుకున్న అబ్బాయిలు 20 lakhs సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయో ఐటీ ఇండస్ట్రీ ఏం చేస్తుంది? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఐటీ ఇండస్ట్రీ ఏమిస్తుంది మీకు? ఐటీ ఇండస్ట్రీ 2 పనులు చేస్తుంది. ఐటీ ఇండస్ట్రీ ఎన్ని పనులు చేస్తుంది? 2 పనులు చేస్తుంది. ఫస్ట్ది ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో మీ డేటా అంతా స్టోర్ అవుతుంది. స్టెప్ నెంబర్ 1. ఐటీ ఇండస్ట్రీ ఏం చేస్తుంది? ఆ డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఈ రెండే ఐటీ ఇండస్ట్రీ మీకు చేస్తుంది. We learned the many skills. How we learn the skills for entering into the new IT sector. Thank you so much, sir, for giving this opportunity for the SVR students. దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దాని పేరే SQL. పేరు విన్నారా? సో అర్థమెటికల్ ఆపరేషన్స్ కానీ, కంప్యూటింగ్ కానీ, ప్రాసెసింగ్ కానీ ఎవరు చేస్తారు? అమెరికా నుంచి ఇండియా వరకు 2 జరుగుతాయి. ఆరకిల్ అనేది ఏంటి అంటే డైలీ అమ్మకాలు, కొనుగోలు జరుగుతూ ఉంటాయి కదా. ఆ డేటా అంతా ఎక్కడుంటుంది? ప్రపంచంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ దేంట్లో చేస్తూ ఉంటాయంటే నాన్ ఐటీ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలనేసి మనకి చాలా చక్కగా చెప్పారు భాస్కర్ జోగి సార్ గారు. స్కిల్స్ నేర్చుకోవాలంటే సరైన మెంటార్ దొరకాలని చెప్పేసి అలాంటి మెంటార్ మేము మిమ్మల్ని చూస్తున్నాం సార్. మాకు దొరికారని చెప్పుకోవచ్చు.